90s చివరి నుంచి 90s చివరి నుంచి ఆల్మోస్ట్ ఇక 2010 వరకు ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇక అసలు విపరీతమైన ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇట్లా మార్కెట్ ఓపెన్ అయిపోయినట్టుగా అనిపించింది. మనం ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ ఇక్కడనే ఉన్నాయి. సో ఇంజనీరింగ్ అయిపోయింది అనగానే ఇంకా అమెరికాకి వెళ్ళిపోయే అవకాశాలు ఉండేది. ఆ టైంలో మీరు కూడా వెళ్ళిన వాళ్ళు. అవునండి. అంతకు ముందు వెళ్ళిన వాళ్ళు కొంతమంది స్థిరపడ్డ వాళ్ళు 90s 80s లో స్థిరపడ్డ వాళ్ళు ఉండవచ్చు. బట్ ఎక్కువ మంది పోయింది మాత్రం 90s అండ్ 2000s. సో ఆ టైంలో ఉన్న ఆపర్చునిటీస్ ఇక మల్టిప్లై అవుతూ వచ్చాయి, పెరుగుతూ వచ్చాయి. ఇక యుఎస్లో ఎంఎస్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. మనం చూస్తే ఇంటేక్స్, ఈ ఫాల్ ఇంటేక్ వెళ్ళే వాళ్ళు, స్ప్రింగ్ కోసం వెళ్ళే వాళ్ళు 2 లక్షల మంది అన్నట్టుగా ఉంటుంది. సో ఈ దెబ్బతోటి ఈసారి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక్కసారిగా ఇంటేక్ పడిపోయిందని అన్నారు. ఇది కేవలం H1Bకి సంబంధించిందేనా, లేకపోతే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళ ఆశలే పూర్తిగా? ఇంకా యాక్చువల్లీ ఏమవుతుందంటే కోవిడ్ సమయంలో ఎవరు వెళ్ళలేకపోయారు కాలేజీలకి, అది మనకు తెలిసిందే. కోవిడ్ అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే, కోవిడ్ సమయంలో అన్ని పనులు కూడా ఆన్లైనే అయిపోయాయి చేయబట్టి అప్పుడు విపరీతంగా డిమాండ్ ఉండింది. సో కొంతమంది అమెరికాలో ఉన్న వాళ్ళు 2-3 ఉద్యోగాలు చేసిన ఉదంతాలు కూడా ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఆ విధంగా 2-3 ఉద్యోగాలు చేసి దాని తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళు పిఎఫ్ డేటా చూసి అవి చూసి పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ట్యాక్స్ డేటా అనుకోండి, ఇప్పుడు ఏమైంది అంటే దాని తర్వాత కొంచెము ఆ డిమాండ్ తగ్గింది ఐటీ ఇండస్ట్రీకి. ఇంత లోపల టెక్నాలజీ చేంజెస్ కూడా రావడం మొదలయ్యాయి. ఏఐ అంటున్నాము, ఆటోమేషన్ అంటున్నాము, ఇతరత్ర టెక్నికల్ చేంజెస్ కూడా రావడం మొదలయ్యాయి. దీంతో కొంచెము స్తబ్దత వచ్చింది ఐటీ ఇండస్ట్రీలో, ఈవెన్ యూఎస్లో కూడా హైరింగ్లో. సో నెంబర్ ఆఫ్ ఐటీ రిలేటెడ్ జాబ్స్, మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి. ఇప్పుడు చదువుకోవడానికి పోయిన వాళ్ళందరూ ఎంఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రెషర్సే కదండి. ఎవరో ఒకళ్ళు ఇక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేసి 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాస్టర్స్ చేద్దామనుకుని యూఎస్ వెళ్తే సరే 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ మాస్టర్స్ ఉంది అనుకోవచ్చు. కానీ ఎక్కువ మంది ఏమవుతుంది, ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ అయిపోగానే మనం మాస్టర్స్కి యూఎస్ వెళ్తారు. 1-1.5-2 సంవత్సరాల్లో ఫినిష్ అవుతుంది మాస్టర్స్. అప్పుడు వాళ్ళు ఫ్రెషర్సే, ఓపీటీ అని ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఒక 3 సంవత్సరాల వరకు వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఒక వర్క్ పర్మిట్ లాంటిది ఇస్తారు. అప్పుడు మీకు వీసాలు అవసరం లేదు, అంత లోపల వర్క్ చేసుకోవచ్చు. పర్సనల్గా నా విషయంలోనే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది గత 1-2 సంవత్సరాల నుంచి, 1-1.5 నుంచి అండి, ఎంతోమంది అక్కడ వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు, ఇట్లా మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు, ఇట్లా చాలామంది కష్టమవుతోంది జాబ్స్. మీకు ఎవరైనా తెలిసినవి ఏమైనా ఉన్నాయా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీకు అక్కడ కూడా ఉంది కదా, ఏమైనా చేయగలరా అని చెప్పి చాలామంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా టైట్ అయిపోయింది మార్కెట్, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి అయితే అసలు పొజిషన్సే లేవు అన్నట్లుగా. అది కేవలం మన H1Bయో మన దగ్గర నుంచి అంటే మన ఫారినర్స్ అన్నట్టుగా అమెరికన్స్కి అట్లా కాదు, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన సిటిజన్స్కి కూడా అవునా చాలా కష్టమైంది లాస్ట్ 2 years నుంచి. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరైనా పేరెంట్స్ అడ్వైజ్ అడిగితే చదువుకోవడానికి వెళ్ళదలుచుకుంటే లేకపోతే ఎక్స్పోజర్ కోసం వెళ్ళదలుచుకుంటే నిజంగానే ఎఫర్ట్ చేయగలిగితే తప్పనిసరిగా పంపించడం వల్ల లాభం ఉంటుంది. అక్కడ ఎన్వైరన్మెంట్, అక్కడ కల్చరు, ఇదంతా క్రాస్ కల్చరల్ ఎక్స్పోజర్, ఇవన్నీ కూడా చాలా లాభదాయకం అవుతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఇదంతా. కానీ అక్కడ చదువుకున్న తర్వాత మనం వీసాలో చెప్తాము, చదువుతున్న తర్వాత తిరిగి వచ్చేస్తామండి అని అడుగుతాం. అట్లా తిరిగి రావడానికి అయితే ఓకే, కానీ అక్కడ చదువుకున్న తర్వాత అక్కడే ఏదో ఒక పని చేసుకుని దాని తర్వాత చిన్నగా జాబ్లోకి వెళ్ళి H1B చేసుకుని అంతకుముందు చాలా మంది సెటిల్ అయ్యారు కదా, గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ అని చెప్పి ఇట్లాంటి ఆలోచనలు ఉంటే మాత్రం ఇది సమయం కాదు. అంటే లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళి లోనే కాదండి, క్లియర్ చేయాలి అనుకునే వాళ్ళకి కుదరదు. లోనే కాదు, వాళ్ళ సేవింగ్స్లో నుంచి తీసుకున్న కొంతమంది ఇక ఏదో ఒక విధంగా డబ్బులు తీశారు చూసారా. మీకు అక్కడ ఉద్యోగాలు రావట్లేదు చేయబట్టి మీరు కేవలము ఇది వీసా కోసమే స్టూడెంట్ వీసా తీసుకుని, స్టూడెంట్ వీసా మనకి అమెరికాలోకి ఒక ఎంట్రీ, 1 సంవత్సరం ఫీజు కట్టాము, ఇంత లోపల మనవాడు అక్కడేదో చిన్న పనులు చేసుకుని 2వ సంవత్సరాన్ని కట్టుకున్నాడా, లేకపోతే 2 సంవత్సరాల ఫీజు కట్టాము, ఫీజు కట్టంగానే ఇంకా మనవాడు ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు ఖర్చు అయిందైనా కానీ మళ్ళీ తిరిగి సంపాదించగలడు. కానీ మనకి అమెరికా వీసా కావాలి అని అంటే స్టూడెంట్గా అయితే ఈజీగా వస్తుంది కదా, సో అట్లా వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన ఉంటే మాత్రం వద్దు. ఎందుకంటే ఇది సమయం కాదు, మేబీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మెరుగుపడవచ్చు కాక, అప్పటి పరిస్థితులు అప్పటివి.
కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అయితే చాలా కష్టంగా ఉంది. అక్కడ సిటిజన్స్కే కష్టంగా ఉంది ఉద్యోగాలు రావడము, అది పరిస్థితి అని చెప్పి ఒకటండి. సో ఉద్యోగాలు అనేవి ఇంత కష్టంగా ఉన్నాయి చేయబట్టే, ఇప్పుడే కాదు, ఈ రోజే కాదు, గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ పరిస్థితులు ఉన్నాయి చేయబట్టే ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మళ్ళీ అమెరికాలోకి ఉద్యోగాలన్నింటినీ రీఇంపోర్ట్ చేద్దాము, అంటే ఇక్కడే ఉద్యోగాల క్రియేషన్ జరగాలి అన్న క్యాంపెయిన్కి ప్రజలు సమ్మతి తెలిపారు అండ్ భారీగా ఓట్లేసి గెలిపించారు ట్రంప్ని. అందుకనే రెజనేట్ అయిందండి ఆ జాబ్లెస్నెస్ అండ్ రియల్ వేజెస్. ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళకి కూడా ఆ వేజెస్ అంటే మన శాలరీస్ ఇన్ఫ్లేషన్కి కన్నా అధికంగా పెరగడం, అప్పుడు రియల్ వేజెస్ పెరిగాయి అంటాం అన్నట్టు. ద్రవ్యోల్బణం కన్నా ₹1 ఎక్కువ వస్తే మనకి పెరిగినట్లు. అది జరగడం లేదు. ఇది ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా జరగడం లేదు లోయర్ ఎండ్లో, మిడిల్ క్లాస్ వరకు. అందుకని ఇది ఒక ఉప్పెనలాగా వచ్చింది.